హలో అండి. నేను డాక్టర్ మాధవీలత. ఈరోజు బేబీ మూమెంట్స్ గురించి చెప్దామనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఇవాళ సాటర్‌డే ఓపీ గదా! బిజీగా ఓపీ చూస్తుంటే ఒక పేషెంట్ ఏంటంటే తనకి ఆల్రెడీ సిక్స్త్ మంత్ వచ్చేసింది. టిఫా స్కాన్ అయిపోయింది. బానే ఉంది. 24 ప్లస్ వీక్స్ అనమాట. 24, 25 వీక్స్. సో, మూమెంట్స్ తెలుస్తున్నాయా చూసుకున్నామంటే నాకు ఇంతవరకు మూమెంట్సే స్టార్ట్ అవ్వలేదు. నాకింకా ఏమీ తెలియట్లేదు అని అంటుంది. వాళ్ళ మదర్ గూడా నేను గమనించుకోమని చెప్తుంటే ఇంకా తనకు తెలియట్లేదు. తనసలు ఏమీ తెలియట్లేదు అంటుంది. కాకపోతే ఏదో బబుల్స్ ఇనపడుతున్నాయి. బబుల్స్ లాగా సౌండ్ ఒస్తుంది అంటుంది. ఓహ్! నీకు బబుల్స్ లాగా అనిపిస్తుంది. సో, కొన్ని కొన్ని సార్లు అలా గూడా అనిపిస్తది. సో, అది మూవ్‌మెంట్ సౌండే చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి అని తనకి ఎక్స్‌ప్లెయిన్ చేశామనమాట ఈరోజు. సో, ఆ ఇన్సిడెంట్ బేసిస్ మీద చాలా మంది అంటే ప్రైమరీ డెలివరీస్‌కి మొదటి కాన్పు వాళ్ళకి ఎలా ఉంటది మూవ్‌మెంట్ అనేది చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పుడు అదే చెప్తున్నాననమాట. ఫీటల్ మూవ్‌మెంట్ అనేది క్వికెనింగ్ అంటాము. అది ఎలా అంటే కొంతమందికి ప్రైమరీ డెలివరీస్‌లో 20 వీక్స్ అరౌండ్ 18-20 వీక్స్ అంటే ఫిఫ్త్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. కొందరికి సిక్స్త్ పడిన తర్వాత అయినా స్టార్ట్ అవుతుంది. సో, కొందరికి 24 వీక్స్ వరకు తెలియకపోతే మాత్రం ఒకసారి చూపించుకోవాల్సొస్తుంది. ఎలా అంటే మూవ్‌మెంట్ ఎలా ఉంటుందంటే చిన్న ట్యాపింగ్ సౌండ్ లాగా కానీ, ఇలా చిన్న ట్యాపింగ్ సౌండ్ లేదంటే కొంచెం పట్టేసినట్టుగా స్పాజమ్ సౌండ్ కానీ, స్పాజమ్ లాగా కానీ, కొంచెం అటు ఇటు మెలికలు తిరిగినట్టుగా బవల్ మూవ్‌మెంట్స్ అనిపిస్తాయి కదా! అలా కూడా అనిపించవచ్చు. కొంతమందికి ఇలా బబుల్ సౌండ్స్ అంటే లోపల వాటర్‌లో ఏదో సమ్ బబుల్ వస్తున్నట్టు ఇలా బబుల్ సౌండ్ లాగా కూడా అనిపిస్తుంది. సో, ఇలాంటి టైప్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అన్ని టాపింగ్, బబుల్ సౌండ్, కొంచెం వింగ్ టైప్ ఆఫ్ మూవ్‌మెంట్, స్పాజమ్ మూవ్‌మెంట్, మజిల్ మూవ్‌మెంట్, బవల్ మూవ్‌మెంట్ ఇలాంటి మూవ్‌మెంట్స్ లాగా ఫీటల్ మూవ్‌మెంట్స్ అనేవి తెలుస్తుంది. అది కంపల్సరీ మీరు గమనించుకుంటా ఉండాలి. ఎందుకంటే అదే మోస్ట్ కామన్ మనకి బేబీ లోపల బావుంది అని ఇండికేషన్ ఇచ్చే సైన్ అదే అన్నమాట. సో, బేబీ మూవ్‌మెంట్స్ గమనించుకుంటూ ఉంటే మనకి బేబీ వెల్ ఆఫ్‌గా ఉన్నట్టు అన్న ఇది ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్‌గా చూసుకోవాలి. ఇంకా మల్టీ గ్రావిడాలో సెకండ్, థర్డ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఎర్లీగా అంటే ఫోర్త్ మంత్ స్టార్టింగ్‌లోనే 16 వీక్స్ నుంచే తెలిసే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ మూవ్‌మెంట్స్ అనేవి గమనించుకుంటూ ఉండాలి. ఎప్పుడు స్టార్ట్ అయింది అన్న డేట్ కానీ, ఆ మంత్ కానీ డెఫినెట్‌గా చూసుకోవాలి. ఇలాంటి మూవ్‌మెంట్స్ చూసుకుంటే మనం సేఫర్ సైడ్ ఉన్నట్టు. 32 అంటే ఎయిత్ మంత్ వరకొచ్చేంత వరకు ఇట్లాంటి మూవ్‌మెంట్స్ తెలుస్తుంది. ఇంకా ఎయిత్ తర్వాత నైన్త్ వచ్చిన తర్వాత బేబీ అంటే హెడ్ కిందకి సెట్ అయిపోవడం కానీ, ఒక పొజిషన్‌లో సెట్ అవుతుంది కాబట్టి, అప్పుడు ఈ కంప్లీట్‌గా రోలింగ్ మూవ్‌మెంట్స్ ఉండవు. జస్ట్ లింబ్ మూవ్‌మెంట్స్, జస్ట్ టాపింగ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి అప్పుడు. ఎందుకంటే వాటర్ కొంచెం తగ్గుతుంది. బేబీ సెట్ అవుతుంది కాబట్టి, నైన్త్ మంత్‌లో మాత్రం ఇలాంటి అన్ని మూవ్‌మెంట్స్ కాకుండా జస్ట్ టాపింగ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి. అంతకుముందు మాత్రం ఈ సిక్స్త్, సెవెంత్, ఎయిత్ మంత్‌లో మాత్రం రోలింగ్, టాపింగ్, వింగ్ టైప్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఇందాక నేను చెప్పినట్టు బబ్లింగ్ మూవ్‌మెంట్స్ ఇలాంటి మూవ్‌మెంట్స్ అన్నీ ఉంటాయి. అవి కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. ఆ క్వికెనింగ్ అనేది డెఫినిట్‌గా తెలుసుకోవాలి. ఓకేనా? హోప్ మీకు అంటే ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి మాత్రం ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ.